హాయ్ హలో గుడ్ మార్నింగ్ హ్యాపీ సండే. అందరు అమ్మలకి నా హృదయపూర్వక నమస్కారాలు. అందరు అమ్మల మనసు ఎవరు పిల్లలు బాధ పెట్టకూడదని మనస్ఫూర్తిగా ఊరుకుంటున్నా. హ్యాపీ మదర్స్ డే. ఈ మదర్స్ డే సందర్భంగా నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నా. ఎవరైతే లైఫ్లో కోటీశ్వరులు అవ్వాలి, హ్యాపీగా ఉండాలి, సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని అనుకునే వాళ్ళ గురించి ఫ్రెండ్స్, ఎవరైతే తల్లిదండ్రిని మనస్ఫూర్తిగా ప్రేమిస్తారో మనం ఈ భూమి మీద ఉన్నంత వరకు మనకు అసలు ఏ కొదువు ఉండదు ఫ్రెండ్స్. ఇది నిజము. భగవద్గీతలో ఉంది, బైబిల్లో ఉంది, భారతం, ప్రతి ఒక్కళ్ళకి ఇది తెలుసు ఉంది అన్నిట్లో. కానీ పాటిస్తాం తక్కువ. అమ్మ ప్రపంచంలో అందరికన్నా ఒకే ఒక వ్యక్తి మనస్ఫూర్తిగా ప్రేమించేది మన వల్లనే అమ్మ. ఎందుకో తెలుసా? తన శరీరం పంచి తన రక్త మాంసాలు మనకి ఇచ్చి మన వల్ల కందగనక. ఇక ఆ తర్వాత ఏ ప్రేమైనా సరే అమ్మ తర్వాతే. అమ్మ నాన్న ప్రపంచంలో ఎవరినైనా కానీ బాగుపడాలి, బాగుండాలి, సంతోషంగా ఉండాలి మన పిల్లలని కోరుకునే తల్లిదండ్రి అమ్మ నాన్న. కానీ కొంతమంది పిల్లలకి అది అర్థం కాదు. మీరు హ్యాపీగా ఉండాలన్నా, మీరు కోటీశ్వరులు అవ్వాలన్నా, మీరు సుఖంగా ఉండాలన్నా ఒక్కటే నా చిన్న మనవి ఫ్రెండ్స్, మీరు తల్లిదండ్రిని ప్రేమించకపోయారు కానీ అస్సలు బాధ పెట్టొద్దు ఫ్రెండ్స్. ఎందుకో తెలుసా? బాధపడితే తల్లిదండ్రి తరతరాలకి పిల్లలకి పాపం తగిలిద్ది అని ప్రతి తల్లిదండ్రి నోరు తెరిచి ఏ పిల్లల్ని ఏ మాట అనరు. అది కొంతమంది పిల్లలు గుర్తుపెట్టుకొని మనసులో పెట్టుకొని తల్లిదండ్రిని అస్సలు బాధ పెట్టకండి, ఏడిపించకండి. అస్సలు మంచిది కాదు ఫ్రెండ్స్. మీరు ప్రేమించకపోయారు, తిండి పెట్టకపోతే చూసుకోకపోతే చూసుకోకపోయారు, పట్టించుకోకపోయినా సరే కానీ ఫ్రెండ్స్, అసలు ఉండాయి లేని మాట్లాడి ఆస్తులు అడిగి వాళ్ళని అల్లరబెట్టి వాళ్ళని బాధ పెట్టకండి ఫ్రెండ్స్ అస్సలే. ఎందుకంటే నేను ఈ రోజుల్లో చాలామందిని చూస్తున్నాను, తల్లిదండ్రుల ఆస్తుల గురించి, అంతస్తుల గురించి, ప్రేమల గురించి ఇవన్నీ మాట్లాడి హింసించి రోడ్ల మీద వదిలేసి, ఆశ్రమాల్లో వదిలేసి, చంపేసి చాలా హింసిస్తున్నారు ఫ్రెండ్స్. మనం ఎప్పుడన్నా బాగాలేదని, మన పరిస్థితి బాగాలేదని గుడికి వెళ్తే పూజారులు ఏం చెప్తారో తెలుసా ఫ్రెండ్స్? పితృదోషాలు ఉండయేమో, పితృలకు పూజ చేసుకోండి, పితృలకి నైవేద్యాలు పెట్టండి అని చెబుతారు. అలాంటి పితృదోషాలు మన లైఫ్లో, మన పిల్లల లైఫ్లో, పిల్లల తరాలకు ఉండకూడదంటే ఫ్రెండ్స్, తల్లిదండ్రిని ప్రేమించండి. ప్రతి మనిషి ఫ్రెండ్స్ తల్లిదండ్రి వల్లే భూమి మీదకి వచ్చారు. అదొక్కటి గుర్తుపెట్టుకొని వాళ్ళని గౌరవించి ప్రేమిస్తే అంతే చాలు ఫ్రెండ్స్. మనం ఏం చేయాల్సింది లేదు. ప్రకృతి మన వల్ల కాపాడిద్ది. ఒక సంగతి ఉంది కదా, న్యాయాన్ని మనం కాపాడితే న్యాయమే మన వల్ల కాపాడింది. ఆ న్యాయం ఎలా వస్తుందో తెలుసా? తల్లిదండ్రి దగ్గర నుంచే. తల్లిదండ్రిని మనం కరెక్ట్గా వాళ్ళతో ఉన్నామనుకో, కరెక్ట్గా చూసుకున్నామనుకో, కరెక్ట్గా ప్రేమ చూపించామనుకో, అన్నిట్లో మనం కరెక్ట్గా ఉండట్టే. ఒకవేళ తెలిసి తెలియక ఏమైనా తప్పులు చేసినా కానీ ఆ పైవాడు క్షమించేసేస్తాడు. ఈ తల్లి క్షమించిద్ది, ఆ పైవాడు క్షమిస్తాడు. ఇది 100% నిజం ఫ్రెండ్స్. కాదంటే కామెంట్ పెట్టండి. ఎవరన్నా హర్ట్ అయితే ఐఎమ్ సారీ. అందరు అమ్మలకి హ్యాపీ మదర్స్ డే. కొంతమంది తల్లిదండ్రికి నేనేం చెప్తున్నానంటే, పిల్లలు చూసినా చూడకపోయినా ఎవరు శాపనార్థాలు పెట్టకండి. అసలు పెట్టరు, కానీ మళ్ళీ కూడా చెప్తున్నాను నేను. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. యో, పిల్లలందరూ హ్యాపీగా ఉండాలి. ఎవ్వరు పిల్లలైనా వాళ్ళు అనుకున్న అవన్నీ అవ్వాలి. మంచి భార్యలు దొరకాలి, మంచి భర్తలు దొరకాలి, మంచిగా లైఫ్ ఉండాలని పిల్లలందరి గురించి ఈరోజు నేను ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. బాయ్, సీ యూ.